జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో కంటిన్యూషన్గా పార్ట్ వైజ్గా ఉంటాయండి వీడియోస్. ఇది టాపిక్ ఏంటంటే దత్తప్రభు పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకారతత్వము, నిర్గుణ స్వరూపము అని తేజోబిందు ఉపనిషత్తులో నిరూపణ ఉంది. దాని గురించిన పార్ట్ వైజ్గా మనం వీడియోస్ ఈ రోజు నుండి చేసుకోబోతున్నామండి. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతోనే మనకు ఇంత పెద్ద మొత్తంలో సమాచారము మన దగ్గరికి రావడం జరిగింది. మనము ఈ వీడియోస్ చేసుకోబోతున్నామండి. వీడియోలోకి వెళ్దామండి. ప్రశాంతంగా వీక్షించగలరు. ఆ దత్తప్రభుకు ఆశీర్వాదానికి పాత్రులు కాగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఓం దత్త ఛానల్లో మనం పోస్ట్ చేసుకోబోతున్నాము ఆ తండ్రి ఆశీర్వాదం వలన. అలాగే ఈ వీడియోలో హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయగలరు. మనం జ్ఞానము షేర్ చేస్తే, ఎవరికైనా పంచితే మనకు పుణ్యం వస్తుందండి. ఆ తండ్రి ఆశీర్వాదం, ఆ పూర్ణ పరబ్రహ్మ ఆశీర్వాదం వచ్చి మన జన్మ సార్థకం చేసుకునే అవకాశము, మార్గాలు సుగమమవుతాయి. ఇది అర్థం చేసుకొని ప్రయత్నం చేయగలరు. ఏంటి జ్ఞానం పంచే ప్రయత్నం చేయగలరు. వీడియోలోకి వెళ్దామండి. తేజోబిందు ఉపనిషత్తులో శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ పరబ్రహ్మ దత్తప్రభు అనే నిరూపణ. శ్లోకం: పరధ్యానం విశ్వాత్మ హృది సగం స్థితం అనుం శాంభవగం శాంతం స్థూలం సూక్ష్మం పరం చయాత్. ఓంకార రూప పరమాత్మకు నమస్కరిస్తూ ఈ సర్వము సస్వరూపాత్మ బిందువు యొక్క తేజోరూపమే, ఆయనే పరబ్రహ్మ దత్తప్రభు అను ధ్యానమే తేజోబిందు ధ్యానము. ఈ భౌతిక రూప జగత్తుకంతటికీ ఆత్మ స్వరూపాత్మయే. ఇదియే విశ్వాత్మ, ఆయనే పూర్ణపరబ్రహ్మ అయిన దత్తప్రభు అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయంన ప్రకాశమానమై సంస్థితమై ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే. ఆ పరమాత్మ జీవాత్మ అనేది ఆత్మ తేజోభావనయే, తేజోబిందువు యొక్క ధ్యానము. ఇహమును దాటివేసినట్టి పరంధ్యానము, అట్టి పరధ్యాన వస్తువు అయినట్టి తేజోబిందువు సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి, అనురూపము దత్తతత్వ సంబంధమైనది కాబట్టి, శాంభవము పరమశాంతమైనది. ఇక్కడి స్థూల సూక్ష్మాలకు ఆవలి పరమైనట్టి తత్వము కాబట్టి అట్టి దాన్ని శాంభవి విద్య అని చెప్పుకుంటాము. దుఃఖాఢ్యాం చ దురారాధ్యం దుష్పేక్షాం ముక్తమవ్యయం దుర్లభం తస్సయం ధ్యానం మునినాం చ మనిషినాం. దుఃఖాఢ్యం చ దురారాధ్యం దుష్పేక్షాం ముక్తం అవ్యయం దుర్లభం తత్ స్వయం ధ్యానం మునినాం చ న మనిషినాం. అట్టి తేజో బిందువు ధ్యానముచే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. పరబ్రహ్మ ధ్యానంచే, అది ప్రయత్నముచే మాత్రమే లభించునట్టిది. దుర్లభము, తేలికగా దర్శించలేనిది. ఆ దానిని స్వరూపము మాత్రము నిత్య ముక్తము అవ్యమైనదిగా ఉత్తమ బుద్ధిగల మునీశ్వరులు స్వయంగా ధ్యానమునందు దర్శించి ప్రవచించుచున్నారు. ప్రయత్నశీలులకు సుసాధ్యము. యతహరో జితక్రోధో జితసంగో జితేంద్రియ నిర్ద్వంద్వో నిరహంకారో నిరాశీర పరిగ్రహ అగమ్యగమకర్తయో గమ్య గమాయ మానస. యతహరో జితక్రోధో జితసంగో జితేంద్రియ నిర్ద్వంద్వో నిరహంకారో నిరాశి పరిగ్రహ అగమ్యగమకర్తయో
గమ్య అగమాన మానసయ నియమితమైన ఆహారము, ఇంద్రియ వ్యాపారములు స్వీకరించువారు, క్రోధమును జయించిన వారు, ఎవరి పట్ల కూడా ద్వేషము కోపము కలిగి ఉండని వారు, వస్తు విషయ సంబంధ సంగతి వ్యవహారములతో సంగమమును జయించినవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, ద్వంద్వ ద్రష్టులను అధిగమించి ఏకత్వమును దర్శించు అభ్యాసము నిర్వర్తించువారు, లౌకికమైన దేనిని హృదయస్థ స్థానములోనికి పరిగ్రహించని వారు, జీవులలో అనేకులకు ఇంద్రియములకు ఆగమ్యమగు స్థానమును లోకాదృష్టిని వదిలి పరమార్థ దృష్టిని ఆశ్రయించువారు దానిని పొందుచున్నారు. ఇది పరబ్రహ్మ తత్వాన్ని గురించి సాధన చేసేవారికి పొందే సత్యము. శ్లోకం. ముఖే త్రినీచ విదంతి త్రిధామహంస ఉచ్యతే పరం గుహ్యతమాం విద్ధి ఆస్య తంద్రో నిరాశ్రయ సోమరూపకల సూక్ష్మ విష్ణుస్పత్వరం పదం. 5వ శ్లోకం. ముఖే త్రినీచ విదంతి త్రిధామ హగ్సహ ఉచ్యతే పరం గుహ్యతమం విద్ధి యస్తతంద్రి నిరాశ్రయ సోమరూప కల సూక్ష్మ విష్ణు తత్ దత్త పరమం పదం. ఇంద్రియ విషయములపై మనస్సును ప్రసరింపచేయునట్టి వారు, ఇంద్రియ విషయంలో నిరోధించువారు, జాగ్రత్ స్వప్న సుషుప్తులను తమ సంచార స్థలములుగా దర్శించి ఆనందిస్తున్నారు. త్రిధామములగు అట్టివారు సోహం అంసః అని స్వానుభూతులగుచున్నారు. సోహం అంటేనే ప్రాణశక్తి దత్తప్రభు. హంస సోహం అర్ధముగు స్వస్వరూప సహజ స్వస్థానము బాహ్యమైన రూపధారణ వంటిది కాదు, పరమరహస్యమైనది, ఎట్టి ఆశ్రయము ఆధారము లేనట్టిది, పూర్ణ చంద్ర కలవలే స్వచ్ఛమైనది, సూక్ష్మమైనది. అదే దత్తపదము, పరమపదము అని గ్రహించదం గాక. అదే తేజోబిందు స్థానము. త్రివక్త్రాం త్రిగుణాం స్థానం త్రిధాతుం రూపవర్జితాం నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయం. 6వ శ్లోకం. త్రివక్త్రాం త్రిగుణం స్థానం త్రిధత్తుకం రూపవర్జితాం నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయం. అట్టి స్వస్వరూప ఆత్మ తేజోబిందువు అయిన దత్తప్రభును, ఆయనను జీవుడు అనుక్షణం చింతన చేస్తూ దత్త పదముగా దత్త నామమును చెప్పబడు స్థానముచే సర్వ దృశ్య బంధనములు లేనివిగా చేసివేయాలి. ఆ కేవలి తేజోబిందుతత్వము ఎటువంటిదంటే త్రివక్త్రం 3 ముఖములు గలది. జీవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు తన ముఖములుగా కలిగి ఉన్నట్టిది. అదే దత్తప్రభుతత్వము. త్రిగుణస్థానము, సత్వ రజో తమో గుణముల ఉత్పత్తి స్థానము. త్రిధదుగం సచ్చిత్ ఆనందధాతువులు కలిగి ఉన్నట్టిది. రూపరహితము, చలనరహితము, నిశ్చలము, కల్పనలకు ముందే ఉన్న నిర్వికల్పము, నిరాకారము, దేనిని ఆశ్రయించినట్టినది కాదు. అదే పరబ్రహ్మతత్వము, అదే దత్తప్రభు. ఉపాధిరహితము స్థానం వాగ్మానోతిత గోచారం స్వభావం భావ సంగ్రాహ్య మమ అసంగతాం పదచ్యుతం. 7వ శ్లోకం. ఉపాధిరహితగం స్థానం వాగ్ మనో అతీత గోచారాం స్వభావాం భావ సంగ్రాహ్యాం అసంగుతం పద అచ్యుతం. అట్టి తేజోబిందు స్థానము ఉపాధిరహితము. ఈశ్వరుని మాయా జీవునికి భౌతిక దేహములు ఉపాధులై ఉండగా దానికి ఉపాధి లేదు. వాక్కును చెప్పడానికి మనో ఆలోచనలకు అతీతము, అగోచారము. అది
జీవుని సహజ స్వభావము. అట్టి ఆత్మ తేజస్సు నుండి భావనలు బయలువెడులుచున్నాయి. ఇదంతా తానే భావిస్తూ ఉన్నది. అది భావనచే మాత్రమే గ్రహించబడుచున్నది. దేనితో సంగతం లేనిది, చ్యుతి పొందనట్టిది. 8వ శ్లోకం. అనాందాం అనాతీతం దుష్ప్రేక్షాం ముక్తం అవ్యయం చింతమేవం వినుర్ముక్తం శాశ్వతం ధ్రువం అచ్యుతం. అనుభూతికి మునుముందే ఉన్నట్టిది. ఆనందమునకు సాక్షి సర్వము అయి ఉండటం చేత అతీతము ఎక్కడో ఉన్నది కాదు, ఇక్కడే ఉన్నట్టిది. ఇదంతా అదే, కంటికి కనబడే వస్తువు కాదు. కాబట్టి దుష్ప్రేక్ష్యాం అర్థానికి ఏ సంబంధం లేవు. కనుక నిత్య ముక్తము మార్పు చెందునది కాదు. తరుగుటకు అను ధర్మం లేనిది కనుక అవ్యయము. ఆ తేజో బిందుతత్వము దత్తతత్వమే. సర్వబంధముల నుండి విముక్తి ప్రసాదించుచున్నది దత్తతత్వము. త్రికాలములకు బంధం కాదు. దానికి ఎవరు ఎటు కదల్చలేరు. కనుక ధ్రువము అట్టి స్వస్వరూప స్థానము. చ్యుతి పొందటమే లేదు, అచ్యుతము. అది ఏ చింతన చేయవలసినట్టిది. 9వ శ్లోకం. తద్బ్రాహ్మణః తత్ ఆధ్యాత్మాం తత్ విష్ణుః తత్ పారాయణాం అచిత్యాం చిన్మయాత్మానాం యత్ వ్యోమ పరమగం స్థితం. ఆ కేవలం తేజోబిందువే బ్రహ్మీస్థానము. అది ఏ దత్తప్రభుతత్వము. అది ఏ సర్వమునకు ఆత్మ. కాబట్టి ఆధ్యాత్మము సర్వజీవులలోనూ సర్వదా సమముగా వేంచేసినదై ఉన్నది. కాబట్టి దత్తతత్వము లేక విష్ణువు సర్వమునకు ఆవల, సర్వమునకు ఆధారమై ఉన్నది. కాబట్టి పారాయణము ఇహ ఆయనమునకు వేరైన పర ఆయనము. ఇది ఒక వస్తువు, సంఘటన, భౌతిక సంబంధం వంటిది కాదు. అచింత్యము, కేవల ఎరుక. కేవల ఎరుకను స్వరూపముగా కలిగి ఉండటం చేత చిన్మయాత్మ పరమాకాశంగా సంస్థితి కలిగి ఉన్నట్టిది. 10వ శ్లోకం. అశూన్యగం శూన్యభావం తు శూన్యాతితగం హృది స్థితం నా ధ్యానం చ నా చ ధ్యత నా ధ్యేయో ధ్యేయ ఏవచ. అది భావరహితం కాబట్టి శూన్యము. అయినప్పటికీ కూడా ఆ శూన్యమే. ఎందుకంటే ఆ దాని నుండే ఈ సర్వము బయలువెడులుచున్నది కదా. అందుచేత శూన్య అశూన్యములకు అతీతమై ఉన్నాదే పరబ్రహ్మము. సర్వ హృదయములలోనూ వేంచేసియే ఉన్నది. అదియే ధ్యానించదగినట్టిది దత్తతత్వము. కానీ అది ధ్యాత కాదు, ధ్యానము కాదు, ధ్యేయము కూడా కాదు. అయినప్పటికీ ధ్యానించవలసినది అదే దత్తతత్వమునే. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనము ఇంకా ఇప్పటికీ 10 శ్లోకాల గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళొచ్చే వీడియోలో దీని కొనసాగింపుగా వీడియో ఉంటుందండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులాచరణ అరవింద అర్పణమస్తు. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.